నన్ను లేగమన్నాడు, లేచా కింద కూర్చోమన్నాడు. ఏంట్రా సూపు, భయపడి చూసావా భయపెడదామని చూసావా? ఇట్లా కింద మీద పడి ప్రెజర్ అంటున్నాడు. ఏంటి ప్రెజర్ మీద కొడతావా అన్న? ఇలా కూర్చోబెట్టాడు. ఒక కానిస్టేబుల్ బూటు ఇక్కడ, ఒక కానిస్టేబుల్ బూట్ ఇక్కడ. ఏది ఇబ్బంది పడలేదు కాబట్టి బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను. నా అంతా నేను ఎవరి తప్పు లేదు. ఇలా పట్టేసి ఎప్పుడే ఉన్నా జరుగుతున్నారు. ఎంత మ్యాక్సిమం జరుగుతున్నా అంత మ్యాక్సిమం జరుగుతుంది. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంతకీ అంపటి రాంబాబు అరెస్ట్ కి కారణం ఏంటి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. జనవరి 30వ తేదీ టీడీపీ వాళ్ళు గోరంట్లలోని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఒక పెద్ద ఫ్లెక్సీలు వేస్తారు. ఫ్లెక్సీలను తొలగించడానికి అంపటి రాంబాబు వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఫెయిల్ అయినాయి, జగన్మోహన్ రెడ్డి కూడా ఫెయిల్ అయింది. ఎవ్వటా ఎత్తప్ప. నువ్వు పుల్లలు పెట్టకండి, నువ్వు ఏదో ఇరికియాలని నా ట్రోలింగ్ కోసం చేయకండి. నో అక్కడ ఆ ఇంటర్వ్యూలో నవరత్నాలు ఓడిపోతే నవరత్నాలు ఫెయిల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయినట్టుగా అనుకోవాలి కదా. ఈజ్ మై లీడర్, నా లీడర్ ని నవరత్నాల్ని బ్రాండ్ చేసి వేసుకున్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్ టూ మచ్ టార్గెట్ చేయడం కూడా వైసీపీ ఓటుపై కారణమైంది.